ముందరండి జనవరులు గ్రామ సాగాలిగా చూడండి మందిరమును ఈ మెయిన్ డోర్ను ఆల్టర్ ఎదురుగా ఉన్నటువంటి డోర్ను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నేను తెరచుచున్నాను. అన్నిటిలో దేవుడు మహిమ నొందును గాక. అన్నిటిలో దేవుడు మహిమ నొందును గాక. అయ్యా డోర్ తెచ్చి మీరు చేయండి. డోర్ తెచ్చి దేవయేహోవా స్తుతి పాడుతుండ పరిశుద్ధాలయ పరమాని వాస సమయమందు ప్రవేశ కార్యములు జరిగిస్తూ ఉంటుండగా మాతో నేను ఈ మందిరం యొక్క ద్వారమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున మొదటి రెండవ గ్రంథము 7వ అధ్యాయం 5, 6 వచనం. ప్రభువారి వైపు చూద్దాం. వాక్యము 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగును. లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. కళ్ళు మూసుకో. ఈ చక్కటి మందిరమును అనుకరణ రీతిగా, ఊహించని రీతిగా ఈ చక్కటి అందమైనటువంటి మందిరము ఆనందము కొరకు అలంకరింపబడుతున్న మందిరము మహిమ దానిలో ఉండునని
వినబడిన స్వరముక రాత్రి ఈ కార్యమును బట్టి, ఈ మందిర పవనను బట్టి, ఈ మందిరములో అనేక వేల మంది రక్షించబడనై ఉన్నారు. క్రీస్తు రక్తముతో కడగబడనై ఉన్నారు. మహోన్నతుడమైన పరలోకపు బలమైన దేవ, నీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. దివ్య లక్షణములు కలిగిన పరలోక దేవానికి స్తోత్రములు నాయన. పునరుద్ధానములు జీవములై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ బలమైన దేవ, మీకు అనేకమైన వందనములు. దేవా స్తోత్రములు. మీ ఉన్నతమైన విఘనమైన గొప్ప కృప తండ్రి మీరు చూపించచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రమునందు మనను జరిగించిన గొప్ప దేవ, ఘనమైన దేవ, నీకే వేలాది లక్షలాది ప్రజలు మందిరములుగా మార్చబడినట్లు, ఘనమైన మందిరముగా ఈ మందిరముండునట్లు, ఈ మందిరములోనికి త్రిత్వ దేవ మీరు రండి నాయన. మీ గొప్ప మహిమను ఈ మందిరములో మీరు తీర్చివేయమని అడుగుతున్నాము. దేవాదికు స్తోత్రములు. బలో యేసు ఆరాధకుడు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోష మందిర ప్రతిష్ట పండుగ. సంతోష మందిర ప్రతిష్ట పండుగ. మందిర ప్రతిష్ట పండుగ. మన వాక్య సందేశంలో నిర్గమకాండము 25 अध्याय 25వ అధ్యాయం उसका 8वां वचन। చూసినట్లయితే ప్రార్థన చేయాలి, ధ్యానం చేయాలి. అలా ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు ఇంకొక మాట కూడా గుర్తు చేస్తాడు. నాకు ఏంటంటే ప్రే చేస్తూ ఉంటే మీ ఎడలో బహువిస్తారమైన తలంపులు నేను కలిగి ఉన్నానని చెప్పాడు. దేవుడు చెప్పడు కదా, హల్లెలూయా హల్లెలూయా. బహువిస్తారమైన తలంపులు దేవుడు మీ అందరినీ ఆలయములుగా చేయనుగాక. దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొడదాము. సాధ్యాలలో ఉన్నవారు లోపలికి వచ్చేయండి. మందిరం లోపలికి సాధ్యాలలో ఉన్నవారు లోపలికి రావచ్చు. లోపలంతా అయిన తరువాత సాధ్యాలలో నీళ్ళు